హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ లేదంటే మనం ఇడ్లీ పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫర్మెంటేషన్ చేసుకోవడానికి టైం ఎక్కువగా లేనప్పుడు కానీ ట్రెడిషనల్ వేలో అప్పటికప్పుడు 2-3 గంటల్లోనే పిండిని సింపుల్గా ఎలా పులియబెట్టుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే చిట్కాని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా 100కి 100% వర్కౌట్ అవుతుంది. అలాగే మనకి ఇడ్లీ కూడా చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. సో తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రెడిషనల్ వేలో ఇడ్లీ పిండిని 2-3 గంటల్లోనే ఎలా ఫర్మెంట్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 గ్లాసు మినపగుళ్ళని వేసుకోండి. మీరు ఎప్పుడు కూడా మినపగుళ్ళని మంచి క్వాలిటీ గల్ల తీసుకున్నారంటే మీకు ఇడ్లీ పిండి చక్కగా పులుస్తుంది అనమాట. ఇందులో నీళ్ళని పోసుకొని ఈ నీళ్ళు చూసారా ఎంత తెల్లగా వస్తున్నాయో, ఇలా తెల్లగా రాకుండా చక్కగా క్లీన్గా వచ్చేంత వరకు వీటిని 3 నుంచి 4 సార్లు కడుక్కోవాలి. మీరు మినపగుళ్ళు ఎంత చక్కగా కడుగుతారో మీకు ఇడ్లీ కూడా అంత చక్కగా వస్తాయి అన్నమాట. సో చూసారు కదా, ఇలా చక్కగా కడిగిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళని పోసుకొని ఈ మినపగుళ్ళని నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనం వీటిని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ నానబెట్టుకున్న నీళ్ళనే పోసుకొని గ్రైండ్ చేసుకుంటామన్నమాట. అందుకోసం మీరు తాగే మంచినీళ్ళని పోసుకొని ఈ మినపగుళ్ళని ఒక 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సో నేను ఇక్కడ ఒక 3 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇంకొక పెద్ద గిన్నెని తీసుకొని మీరు ఇందాక ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళని వేసుకున్నారో అదే గ్లాస్ తోటి 2.5 గ్లాసు నుంచి 3 గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వని వేసుకోండి. నేను ఇక్కడ 3 గ్లాసుల ఇడ్లీ రవ్వని వేసుకుంటున్నాను. అదే మీరు గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలనుకుంటే 4 గ్లాసుల వరకు కూడా ఇడ్లీ రవ్వను వేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాను కాబట్టి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వను వేసుకున్నాను. అలాగే మీరు తీసుకునే ఇడ్లీ రవ్వ కూడా చూసారా, ఇలా బాగా సన్నగా ఉండేది చూసుకొని తెచ్చుకోండి. ఇది ఎప్పుడైనా సరే మనం ఇలా సన్నగా ఉండే ఇడ్లీ రవ్వను చూసుకొని తెచ్చుకున్నామంటే మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. లావుగా ఉండే రవ్వను తెచ్చుకున్నారంటే మీరు ఎంతసేపు నానబెట్టుకున్నా కానీ ఆ రవ్వ అనేది సరిగా నానదు, ఇడ్లీ కూడా గట్టిగా వస్తాయి అనమాట. కాబట్టి చూసుకొని లూజ్గానే ఇడ్లీ రవ్వని ఇలా సన్నగా ఉండేది చూసుకొని తెచ్చుకోండి. సో ఈ ఇడ్లీ రవ్వలో నీళ్ళని పోసుకొని చేత్తో ఈ విధంగా చక్కగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నారంటే ఈ ఇడ్లీ రవ్వ పైన దుమ్మంతా కూడా చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇలా చక్కగా రవ్వని కడుక్కొని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. అలా వదిలేసారంటే మనకి రవ్వ నీళ్ళకి అడుగు భాగానికి చేరుతుంది, నీళ్లు పైకి తేలుతాయి అన్నమాట. సో ఒక 2 నిమిషాల తర్వాత మనకి రవ్వ అడుగుకి వెళ్ళిపోయింది, నీళ్ళు చక్కగా పైన తేలినాయి కదా. ఇప్పుడు ఈ నీళ్ళని వంచేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని సేమ్ ఇందాక ఏ విధంగా అయితే మనం ఈ రవ్వని కడుక్కున్నామో సేమ్ అదే విధంగా రవ్వని కనీసం 4 నుంచి 5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మీరు ఎంత చక్కగా రవ్వ కడుక్కుంటారో మీకు ఇడ్లీ అనేది అంత తెల్లగా వస్తాయి అన్నమాట. సో నీళ్ళు పోసిన వెంటనే కనుక మీరు వంచేసారంటే నీళ్ళతో సహా రవ్వ వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక 2 నిమిషాల పాటు వెయిట్ చేసి ఆ తర్వాత నీళ్ళను వంచేసుకోండి. ఈ విధంగా ఒక 4-5 సార్లు అయినా సరే రవ్వని కడుక్కోవాలి. ఇలా సన్నగా ఉండే రవ్వను తీసుకుంటే మనం రవ్వని సపరేట్గా నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, డైరెక్ట్గా ఇలా కడిగేసి మనం యూస్ చేసేసుకోవచ్చు. సో ఇలా రవ్వని కడిగిన తర్వాత ఈ గిన్నెను కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మినపప్పును గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం 3 గంటల ముందు నానబెట్టుకున్న మినపప్పుని వేసుకోండి. అలాగే మీకు ముందే చెప్పాను కదా, వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మనం ఈ మినపప్పును నానబెట్టుకున్న నీళ్ళనే అవసరమైనన్ని కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళని ఒకేసారి వేసేయకుండా కొంచెం వేసుకుంటూ ఈ మినపప్పుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసాక చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న రవ్వని మీ చేత్తో ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా గట్టిగా పిండేసి నీళ్ళు అనేది ఒక్క చుక్క కూడా రాకుండా ఇలా గట్టిగా పిండేసి ఈ మనం గ్రైండ్ చేసుకున్న మినప్పిండిలోకి వేసుకోవాలి. మీకు ఇలా చేయడం కష్టం అనిపిస్తే ఈ రవ్వ అంతా కూడా ఒక కాటన్ క్లాత్లో వేసేసి వాటిని గట్టిగా పిండేసి కూడా మీరు రవ్వ మొత్తాన్ని ఈ మినప్పిండిలోకి వేసుకోవచ్చు. కొత్తగా ఇడ్లీని ట్రై చేసేవాళ్ళు ఆ విధంగా కాటన్ క్లాత్తో రవ్వ మొత్తాన్ని వేసేసి నీళ్ళన్నీ గట్టిగా పిండేసి కూడా
చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఈరోజు ఈ విధంగా చేత్తో పిండేసుకొని ఈ రవ్వని మినప్పిండిలోకి వేసుకున్నాను. ఇలా రవ్వ మొత్తాన్ని కూడా మినప్పిండిలోకి వేసుకున్న తర్వాత ఈ మినప్పిండి రవ్వ రెండూ కూడా చక్కగా కలిసేటట్లుగా మీ చేత్తోనే కలుపుకోవాలి. ఇడ్లీ పిండి ఎప్పుడైనా సరే చేత్తో కలుపుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు చక్కగా ఈ 2 పిండిలను కూడా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత ఈ పిండి అనేది ఒక్కోసారి పొంగదు కదా, అంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదంటే మనం ఇది సరిగా కలపకపోయినా కానీ పిండి అనేది సరిగా పొంగదు అనమాట. సో అలాంటప్పుడు ఈ పిండి పైన ఈ విధంగా ఒక తమలపాకును పెట్టుకోండి. తమలపాకును పెట్టి నేతిలో ముంచి ఒక ఒత్తిని పెట్టుకొని ఈ ఒత్తిని ఈ విధంగా వెలిగించండి. వెలిగించిన వెంటనే దీని మీద మూత పెట్టేసి జస్ట్ ఒక్క 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఆ ఫ్లేమ్ని ఆర్పేసేయండి. ఆ ఫ్లేమ్ని ఆర్పేసిన తర్వాత మళ్ళీ వెంటనే మూత పెట్టేసి ఈ పిండిని ఒక 2 గంటల సేపు అలా వదిలేసేయండి. ఇలా చేస్తే ఏంటంటే మనకి పిండికి వేడి అనేది తగిలి పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ లేదంటే మనం అప్పుడప్పుడు లేట్ నైట్స్లో మనం పిండిని గ్రైండ్ చేసుకుంటాం కదా, ఆ టైంలో కానీ ఇలా చేసి వదిలేసారంటే మీకు పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట. సో నేనైతే జస్ట్ ఒక్క 2 గంటల సేపు మాత్రమే ఇలా వదిలేసాను. 2 గంటల తర్వాత మూత తీసి చూడండి, మనకి పిండి అనేది కొంచెం పులిసింది కదా. అదే మీరు నైట్ మొత్తం ఉంచారంటే పిండి అనేది ఇంకా బాగా పులుస్తుంది అనమాట. సో నేనైతే ఇక్కడ 2 గంటలు ఉంచేసి ఇప్పుడు దీని మీద ఉన్న తమలపాకుని తీసేసి పిండిని ఒకసారి ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. సో పిండిని ఒకసారి నెమ్మదిగా కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకోసం నేను ఇక్కడ కొంచెం నీళ్ళని వేసుకొని పిండిని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. సో మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. జస్ట్ మనకు ఒక 5 గంటల్లోనే ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. చూసారా, 3 గంటల సేపు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని ఇలా ట్రెడిషనల్ వేలో పిండిని 2 గంటల్లోనే పుల్లబెట్టుకోవచ్చు అనమాట. సో మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇడ్లీని పెట్టుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఒక్కొక్క చుక్క నూనె వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో గ్రీస్ చేసుకోండి. మీరు కావాలంటే నెయ్యితో కూడా గ్రీస్ చేసుకోవచ్చు. ఇలా చేశారంటే మనకి ఇడ్లీ అనేది ఉడికిన తర్వాత చక్కగా ఈజీగా వస్తుంది అనమాట. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఇడ్లీ ప్లేట్లని మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్లేట్లని అరేంజ్ చేసుకోండి. ఇలా ఇడ్లీ స్టాండ్ని అరేంజ్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా నెక్స్ట్ డే కూడా మనం ఈ పిండితో ఇడ్లీలను వేసుకోవచ్చు. సో ఇడ్లీ స్టాండ్ ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. నీళ్ళు అనేది బాగా ఈ విధంగా మసల కాగాలన్నమాట. అంటే మనకి ఈ విధంగా బాయిల్ అవుతూ ఉండాలి. ఆ టైంలో మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ స్టాండ్ని ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇడ్లీని మరీ ఎక్కువసేపు ఉడికించకూడదు. ఎక్కువసేపు ఉడికించినా కానీ మీకు ఇడ్లీ అనేది గట్టిగా వచ్చేస్తాయి అనమాట. జస్ట్ ఒక్క 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమీ అతుక్కోవట్లేదంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇడ్లీ చూసారు కదా ఎంత చక్కగా పొంగాయో. ఇడ్లీ పిండిని మనం ఎక్కువసేపు పెట్టకపోయినా కానీ చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇలా ఇడ్లీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి జస్ట్ ఒక్క 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇడ్లీని మీరు వెంటనే తీసేసారంటే ఇవి విరిగిపోతాయి, అలాగే ప్లేట్కి అతుక్కుపోయినట్లుగా వస్తాయి అన్నమాట. కాబట్టి ఒక 2 నిమిషాల తర్వాత ఒక స్పూన్ని నీళ్ళతో తడిచే విధంగా ఇడ్లీని ఇడ్లీ ప్లేట్లో నుంచి నెమ్మదిగా తీసుకోండి. సో ఇక్కడ నేను మీకు ఇడ్లీ చూపిస్తున్నాను, చూడండి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ఈ టిప్ని ఒకసారైనా ఫాలో అయ్యి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా మిగిలిన ప్లేట్లలో కూడా ఇడ్లీని తీసుకొని మీకు నచ్చిన చట్నీతో కానీ లేదంటే సాంబార్తో కానీ సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనం రవ్వని నానబెట్టుకొని చేసుకున్న ఇడ్లీకి అలాగే రవ్వని ఇలా మినప్పిండిలో నానబెట్టుకొని చేసుకున్న ఇడ్లీకి చాలా చాలా టేస్ట్లో డిఫరెన్స్ వస్తుంది అనమాట. కాబట్టి రవ్వని నానబెట్టకుండా జస్ట్ కడిగేసి ఈ విధంగా నేను చూపించిన పద్ధతిలో ఒక్కసారైనా సరే ఇడ్లీని ట్రై చేసి చూడండి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అనమాట.
నాకు తెలుసు ఇక్కడ మీకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఖచ్చితంగా 1కి 4 తింటారు, అంత టేస్టీగా ఉంటాయి. కర్ణాటకలో అందరూ కూడా చాలా 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 ఇష్టంగా తినే బెన్నె దోశ ఒరిజినల్ రెసిపీని మీకు షేర్ చేయబోతున్నాను. ఈ బెన్నె దోశ మీరు ఒక్కసారి కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా సరే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ బెన్నె దోశని మనం ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ బెన్నె దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ నేను దోశల బియ్యాన్ని వేసుకుంటున్నాను. ఈ దోశల బియ్యం అనేవి ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే ఆన్లైన్లో అయినా సరే మీకు ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ దోశల బియ్యం దొరకని వాళ్ళు రేషన్ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి ఒక 3/4 కప్పు పారా బాయిల్డ్ రైస్ని వేసుకోండి. ఇవి చూసారా ఇలా ఎర్రగా ఉంటాయన్నమాట, వీటినే తెలుగులో ఎర్ర బియ్యం అని కూడా అంటారు. ఈ బియ్యాన్ని వేసుకోవడం వల్లనే మనకి ఈ దోశ అనేది మంచి కలర్లో మంచి టేస్ట్తో వస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఇవి అవైలబుల్గా లేకపోతే దీని ప్లేస్లో మీరు ఇడ్లీ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. కానీ ఈ బియ్యం కూడా ఏ సూపర్ మార్కెట్లో అయినా లేదంటే ఆన్లైన్లో అయినా కానీ మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/4 కప్పు కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోండి. కొలతల్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. 3 కప్పుల బియ్యం, 3/4 కప్పు పారా బాయిల్డ్ రైస్ లేదంటే ఇడ్లీ రైసు, అలాగే 1/4 కప్పు అటుకులు, 1 కప్పు మినపగుళ్ళు అండ్ అలానే 1 టీ స్పూన్ మెంతులు. ఇవన్నీ వేసుకొని వీటిని శుభ్రంగా 1కి 2 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి ఇందులో మంచినీళ్ళని పోసి వీటిని కనీసం ఒక 6 నుంచి 7 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనం ఇందులో పారా బాయిల్డ్ రైస్ అంటే ఎర్ర బియ్యాన్ని వేసాం కదా, అవి నానడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో అందుకోసమని కనీసం ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 6 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని పప్పుల్ని మీ మిక్సీ జార్లో ఎంతవరకు సరిపోతే అంతవరకు వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర గ్రైండర్ ఉంటే వీటిని గ్రైండర్లో అయినా సరే వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. కాకపోతే అందరి దగ్గర గ్రైండర్లు అవైలబుల్గా ఉండవు కదా, సో అందుకోసం నేను ఇలా మిక్సీ జార్లో చూపిస్తున్నాను. ఇలా మిక్సీ జార్లో సరిపడా బియ్యాన్ని పప్పుల్ని వేసుకున్న తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసి ఈ పప్పుల్ని కొద్దిగా బరకగా అలాగే పిండి అనేది తిక్కుగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే పిండిని మరీ పల్చగా గ్రైండ్ చేసుకోకుండా ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా బెన్నె దోశ అనేది రెడీ అవుతుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా పప్పులన్నింటిని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మీ చేత్తోనే కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో గాలి ఏర్పడి మనకి పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట. సో అందుకోసం ఈ విధంగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇలా కలుపుకోవడం కష్టం అనిపిస్తే ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తాను అనమాట. ఇవి చూసారా, వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, ఆ పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బల్ని ఒక 5 నుంచి 6 వరకు మీరు గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసుకొని మూత పెట్టేసి ఈ పిండిని కనుక ఫర్మెంట్ చేసుకున్నారంటే మీకు పిండి అనేది చాలా చాలా చక్కగా ఫర్మెంటేషన్ జరుగుతుంది అనమాట. ఇది ఒక సీక్రెట్ టిప్ అనమాట. ఒకసారి మీరు నార్మల్ దోశ పిండికైనా సరే ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా 100% మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఈ పిండిని ఒక 8 గంటల సేపు పొలయపెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 8 గంటల సేపు పిండిని పొలయపెట్టిన తర్వాత మీకు చూపిస్తాను చూసారు. ఇలా వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల మనకి పిండి అనేది పొంగిపోయి బయటికి పోకుండా లోపలే ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఈ వెల్లుల్లి రెబ్బల్ని తీసేసి ఈ పిండిని ఒకసారి కలుపుకొని
తీసుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చక్కగా 4-5 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మీకు అవసరమైనప్పుడల్లా కొద్దిగా పిండిని తీసుకొని వాడుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఈ దోశ మంచి కలర్లో రావడం కోసం ఇందులోకి 1 టీ స్పూన్ పంచదారని వేసుకోండి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ని వేసుకుంటున్నాను. మీరు నార్మల్గా తెల్లగా ఉండే పంచదారని అయినా సరే వేసుకోవచ్చు. ఇలా పంచదారని వేసుకోవడం వల్ల దోశ మనకి మంచి కలర్లో వస్తుంది అనమాట. దోశ మనకి తీపిదనం ఏమీ రాదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉప్పుని అండ్ పంచదారని వేసుకున్న తర్వాత ఈ ఉప్పు పంచదార పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ పిండిని చూసారా, మరీ పలుచగా అలాగని మరీ తిక్కుగా కాకుండా ఇలా మీడియంగా ప్రిపేర్ చేసుకోవాలి. దోశల పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి చూడండి, ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మనకి దోశల పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బెన్నె దోశని వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని మీడియంగా వేడి చేసుకోవాలి. పెనం అనేది మీడియంగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా క్లీన్ చేసేయండి. ఇలా చేయడం వల్ల ఆల్రెడీ మనకి వేడైన ప్యాన్ అనేది కొద్దిగా వేడి తగ్గుతుంది అనమాట. అప్పుడు దోశ వేసుకున్నారంటే దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలుతుంది అనమాట. సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని కొద్దిగా చిన్న సైజులోనే ఇలా దోశలాగా వేసుకోవాలి. ఈ బెన్నె దోశలు పెద్ద పెద్ద సైజులో ఉండవు అనమాట, ఈ సైజులోనే ఉంటాయి. సో ఇలా కొద్దిగా చిన్న దోశలాగా వేసుకొని ఈ దోశ పైన రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని ఈ విధంగా అక్కడక్కడ కొద్దిగా పెట్టుకోండి. ఇదేనమాట ఈ దోశ పేరే బెన్నె దోశ కదా, అంటే కన్నడలో వెన్నని బెన్నె అంటారనమాట. దానివల్లనే ఈ దోశకి బెన్నె దోశ అని పేరు వచ్చిందనమాట. సో ఈ వెన్నని ఇలా దోశ మీద అక్కడక్కడ పెట్టుకో అట్ల కాడతో ఈ వెన్నని దోశ అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు తిప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. దోశ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా వచ్చిందో, పై లేయర్ క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్గా. ఈ దోశ చాలా 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 టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి కనుక ఈ దోశను రుచి చూసారంటే ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా సరే మీ ఇంట్లో వాళ్ళు ఈ దోశ కావాలని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మీ అందరికి కూడా ఎంతో ఉపయోగపడే ఒక చిన్న చిట్కాని చూపించబోతున్నాను. మనం ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండిని కానీ దోశల పిండిని కానీ గ్రైండ్ చేసుకున్నప్పుడు మనకి వేడి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు పిండి అనేది ఎక్కువగా పొంగిపోయి ఓవర్ఫ్లో అయిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా. అలా జరగకుండా పిండి అనేది ఎంత పొంగినా సరే మనకి ఈ గిన్నెలోనే ఉండే విధంగా పిండిని ఎలా ఫర్మెంట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు ఇదే చిట్కాని ఇడ్లీ పిండికి కానీ దోశ పిండికి కానీ దేనికైనా కానీ యూస్ చేసుకోవచ్చు. ఈ టిప్ అనేది అందరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. సో నేనైతే ఈరోజు ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసి ఈ చిట్కాని ఎలా ఉపయోగించవచ్చో చూపిస్తాను. ఈ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 గ్లాసు మినపగుళ్ళని వేసుకోండి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని వీటిని కనీసం ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళని వేసుకున్నారో అదే గ్లాస్ తోటి 2.5 గ్లాసుల కొంచెం సన్నగా ఉండే ఇడ్లీ రవ్వను వేసుకోండి. ఇడ్లీ రవ్వలో కూడా మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోండి. ఇలా ఉప్పుని వేసుకొని ఇడ్లీ రవ్వను నానబెట్టుకున్నారంటే మీకు ఇడ్లీలు అనేది చక్కగా మెత్తగా తెల్లగా వస్తాయి అన్నమాట. సో తప్పకుండా ఈ చిట్కాని ట్రై చేసి చూడండి. అంటే ఇడ్లీ రవ్వలో ఉన్న మురికంతా కూడా మనకి చక్కగా పైకి తేలిపోతుంది అనమాట ఇలా సాల్ట్ వేసుకొని నానబెట్టుకున్నారంటే. ఈ ఇడ్లీ రవ్వను కూడా ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో 4 గంటల తర్వాత మనకి మినపగుళ్ళు చూస్తే చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా తీసేసి మినపగుళ్ళని పక్కన పెట్టుకోండి. అలాగే మనకి 4 గంటలకి ఇడ్లీ రవ్వ
రవ్వ కూడా నీళ్ళకి అడుగు భాగానికి వెళ్ళిపోయి ఈ నీళ్ళల్లోకి మనకి మట్టి ధూళి అంతా వచ్చేసి నీళ్ళు పైకి తేలిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ నీళ్ళని వంచేసి మళ్ళీ ఈ రవ్వలో నీళ్ళని పోసుకొని రవ్వని శుభ్రంగా 2-3 సార్లు కడగండి. అంటే రవ్వలో మనం నీళ్లు పోసేసి శుభ్రంగా చేత్తో కడిగిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసారంటే మనకి మళ్ళీ రవ్వ అనేది నీళ్ళకి అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. అలాగే పైన నీళ్ళు అనేది తేలుతూ ఉంటాయి అన్నమాట. ఆ నీళ్ళను మాత్రమే వంచేసుకోవాలి. అలా కాకుండా మీరు రవ్వలో నీళ్లు పోసిన వెంటనే వంచేసారంటే మీకు నీళ్ళతో సహా రవ్వ కూడా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి కొంచెం సేపు వెయిట్ చేసి తర్వాత ఈ నీళ్ళను వంచేసుకోవాలి. ఇదే విధంగా కనీసం ఒక 3-4 సార్లు రవ్వని శుభ్రం చేసుకోండి. సో రవ్వ శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు మినపగుళ్ళను గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని మీకు వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మినప్పిండి అనేది ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీకు ఇడ్లీ అనేది అంత మెత్తగా వస్తాయి అన్నమాట. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మినప్పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్న రవ్వలో నుంచి ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా ఈ విధంగా చేత్తో బాగా గట్టిగా పిండేసి రవ్వని మాత్రమే ఈ మినప్పిండిలోకి వేసుకోవాలి. ఇలా చక్కగా రవ్వ అంతా కూడా పిండేసి మినప్పిండిలోకి వేసుకున్న తర్వాత ఈ రెండు కూడా చక్కగా కలిసేటట్లుగా చేత్తోనే కలపండి. గరిటతో కలుపుకోవడం కన్నా కానీ ఇలా చేత్తో కలిపితేనే మీకు పిండి అనేది చక్కగా పొంగుతుంది అనమాట. సో పిండి అనేది ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన సీక్రెట్ చిట్కా ఏంటంటే ఈ పిండి మధ్య భాగంలో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గాజు గ్లాసుని పెట్టుకోండి. ఇలా బోర్లించి పెట్టుకోవాలి. ఇలా బోర్లించి పెట్టుకున్నారంటే మీకు ఎండాకాలంలో కానీ లేదంటే ఎక్కువ వేడిగా ఉండే ప్రాంతాల్లో కానీ పిండి అనేది ఎక్కువగా ఫర్మెంటేషన్ జరిగిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా. అలా జరగకుండా ఇలా గ్లాసుని పెట్టి పిండిని ఫర్మెంట్ చేసుకున్నారంటే మీకు పిండి అనేది ఎంత పొంగినా కానీ ఆ గిన్నె పై వరకు వస్తుంది, అంతేకాని గిన్నె దాటి బయటకు అనేది రాదనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా 100% యూజ్ అవుతుంది అనమాట. ఎస్పెషల్లీ ఎండాకాలంలో మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇలా ఒక గ్లాసును పెట్టేసి దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. సో పిండి ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ అయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి అనేది ఓవర్ఫ్లో అవ్వకుండా చక్కగా పొంగింది కదా. ఇలా పొంగిన తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మనం ముందుగా పెట్టుకున్న గ్లాస్ని ఈ విధంగా తీసేసేయండి. మీకు గిన్నె అనేది కొంచెం చిన్నగా అనిపించినప్పుడు కానీ, అంటే పిండి ఫర్మెంట్ చేసుకోవడానికి గిన్నె చిన్నగా ఉన్నప్పుడు కానీ, లేదంటే ఎక్కువగా వేడి ప్రదేశంలో ఉన్న వాళ్ళు కానీ ఈ చిట్కాని యూజ్ చేసి చూడండి, మీకు పిండి అనేది అస్సలు పొంగి బయటికి రాదనమాట. సో ఇప్పుడు ఇలా పొంగిన పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళను వేసుకొని ఇడ్లీ పిండిని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. సో ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లని కొద్దిగా నూనెని రాసుకొని ఇడ్లీ ప్లేట్లు గ్రీస్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండిని మీరు మామూలుగా ఇడ్లీలు ఎలా అయితే పెట్టుకుంటారో అదే విధంగా పెట్టేసుకోండి. మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లలో ఇడ్లీలు పెట్టుకోవడమే. నేనైతే ఇక్కడ 4 ప్లేట్లలో ఇడ్లీలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లని ఈ విధంగా ఇడ్లీ స్టాండ్లో సెట్ చేసుకొని ఇక్కడ నేను ముందుగానే ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి మరిగించుతున్నాను. ఇడ్లీ ఉడికించుకోవడానికి నీళ్ళు అనేది ఇలా చక్కగా మరుగుతూ ఉండాలన్నమాట. ఇలా మరుగుతూ ఉంటే అప్పుడు ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి ఇడ్లీని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే మనకి ఇడ్లీ అనేది చక్కగా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. సో 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మనకి చేతికి పిండిలాగా ఏం అతుక్కోవట్లేదంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లు. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి జస్ట్ 1 నిమిషం పాటు అలా వదిలేసి ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీలని ఈ విధంగా తీసేసుకోవడమే. అన్ని ఇడ్లీలు కూడా తీసేసిన తర్వాత మీకు ఒక ఇడ్లీని చూపిస్తున్నాను చూసారా, ఇడ్లీ చక్కగా మెత్తగా సాఫ్ట్గా తెల్లగా వచ్చింది కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీని చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీడియోలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇడ్లీ పిండిని కానీ దోశల పిండిని కానీ నేచురల్గా ఎలా ఫర్మెంట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనం నార్మల్గా చలికాలంలో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ గ్రైండ్ చేసి పెట్టిన తర్వాత ఆ పిండి అనేది నెక్స్ట్ డేకి సరిగా పొంగదు కదా. కానీ ఇక్కడ నేను చూపించబోయే చిట్కాతో మీకు 100% పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ సీక్రెట్ చిట్కాని ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి.
వేసేయండి. సో నేను ఇక్కడ దోసల పిండిని ఎలా ఫర్మెంట్ చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కావాలంటే ఇదే ప్రాసెస్తో ఇడ్లీ పిండిని కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ దోసల పిండి కోసమని ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. ఎప్పుడైనా సరే దోసలకి కొద్దిగా లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోండి. వీటిని శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ బియ్యాన్ని ఒక 5 నుంచి 6 గంటల సేపు నానపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళను వేసుకోండి. వీటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇందులో మీరు తాగే మంచినీళ్ళను మాత్రమే పోసుకోండి. ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ మినపప్పు నానబెట్టుకున్న నీళ్ళను వేసుకున్నారంటే మీకు పిండి ఫర్మెంటేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇలా నానబెట్టుకున్న మినపప్పు నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకొని పిండిని రెడీ చేసుకొని ఆ పిండితో మీరు ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో ఒక 5 గంటల సేపు బియ్యాన్ని నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి బియ్యం చక్కగా నానిపోయాయి. అదేవిధంగా మనకి మినపగుళ్ళు కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి ఒక 1/2 కప్పు వరకు కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి. వీటిని కూడా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులో మంచినీళ్ళను పోసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మీకు ఒకవేళ అటుకులు వేసుకోవడం ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో మీరు మినపప్పును గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక 1/2 కప్పు వరకు ఉడికించిన అన్నాన్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 3 అప్పడాలని తీసుకోండి. మనకి మామూలుగా మార్కెట్లో ఉర్దాల అప్పడాలని దొరుకుతాయి కదా, అంటే మినపప్పుతో చేసిన అప్పడాలు. ఈ అప్పడాలని ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత ఈ అప్పడాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ అప్పడం ముక్కలు మునిగేంత వరకు నీళ్ళను పోసుకొని ఈ అప్పడం ముక్కలను కూడా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా అప్పడం ముక్కల్ని వేసుకొని పిండిని గ్రైండ్ చేసుకోవడం వల్ల మీరు ఊహించినంత విధిగా పిండి అనేది చాలా బాగా ఫర్మెంట్ జరుగుతుంది అనమాట. తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ చిట్కాని యూస్ చేసి చూడండి, మీరే కామెంట్ చేస్తారనమాట. సో ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి అప్పడాలు చూసారా చాలా మెత్తగా నానిపోతాయి. అదేవిధంగా మనం నానబెట్టుకున్న అటుకులు కూడా నీళ్ళని పీల్చేసుకొని చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న మినపప్పులో నుంచి వాటర్ని కొద్దిగా గ్లాసులోకి వేసుకొని మిగిలిన మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకోండి. మీరు ఈ మొత్తం అంతా కూడా పిండిని గ్రైండ్ చేసుకోవడానికి ఈ మినపప్పు నానబెట్టుకున్న నీళ్ళనే వాడుకోండి. అప్పుడు మీకు పిండి ఫర్మెంట్ అవ్వడానికి అలాగే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇలా మినపప్పును వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకోండి. అలాగే మనం 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న అప్పడాలని నీళ్ళతో సహా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ వీటిని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మినపప్పు, అటుకులు అలాగే అప్పడాల పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఇందులో కూడా తగినన్ని మినపప్పు నానబెట్టుకున్న నీళ్ళని వేసుకొని కొద్దిగా లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు దోశ అనేది చక్కగా క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న బియ్యం మిశ్రమాన్ని కూడా ఇదే గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ 2 పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా మీ చేత్తోనే కనీసం ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి 2 పిండిలు కూడా చక్కగా కలిసిపోయి పిండి అనేది చక్కగా రెడీ అవుతుంది అనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక రాత్రంతా కూడా అలా వదిలేసేయాలి. రూమ్ టెంపరేచర్లోనే పెట్టాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. అంటే కనీసం పిండి అనేది ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే పులియబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 8 గంటల సేపు పులియబెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి అనేది ఎంత చక్కగా పొంగిందో. ఇది చలికాలం అయినప్పటికి కూడా మనకి పిండి చూసారా చక్కగా పొంగింది కదా. ఇలా పొంగిన పిండిని మీరు గరిటతో ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ పిండిలో
అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా పిండిని గరిటె జారుగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇదే పిండితో ఇడ్లీలను కూడా వేసుకోవచ్చు. ఇడ్లీ వేసుకున్నా కానీ మీకు చాలా చాలా మెత్తగా వస్తాయి. నేనైతే ఈరోజు దోశ వేసుకుంటున్నాను అనమాట. సో దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియంగా వేడి చేసుకోవాలి. పెనం మీడియంగా వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని పల్చగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. సో దోశ పైన పిండి అంతా కూడా ఆరిపోయిన తర్వాత ఇలా 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని ఈ దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా ఒకే రకంగా కాలేటట్లుగా కాల్చుకోండి. దోశ అంతా కూడా మనకి ఇలా చక్కగా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే. దోశ చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. మీరు కావాలంటే ఇదే పిండితో మెత్తటి దూది లాంటి దోశలను కూడా వేసుకోవచ్చు. ఆ దోశలు కూడా నేను ఇప్పుడు వేసి చూపిస్తాను. ఈ మెత్తటి స్పాంజ్ దోశల కోసం ఇదే పెనం మీద మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని కొంచెం మందంగా సెట్ దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా కొంచెం మందంగా వేసుకున్నారంటే మీకు దోశ అనేది మెత్తగా వస్తుంది అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఈ దోశ పైన పిండి అంతా ఉడికిన తర్వాత కొంచెం నూనెను వేసుకొని ఈ దోశని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులు కూడా ఇలా చక్కగా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. సో చూసారు కదా ఒకే పిండితోటి క్రిస్పీ దోశని అలాగే మెత్తటి దోశని ఎలా వేసుకోవచ్చో. మీరు కావాలంటే ఇదే పిండితోటి మెత్తటి దూది లాంటి ఇడ్లీలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ ఒక్క చిన్న చిట్కాని యూస్ చేసి చలికాలంలో మనం ఇడ్లీ పిండిని కానీ దోశ పిండిని కానీ చక్కగా ఫర్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, 100% వర్కౌట్ అవుతుంది అనమాట. పెరుగు, సోడా, ఈనో, అటుకులు ఇవేమీ లేకుండానే చాలా ఈజీగా దూది లాంటి మెత్తటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక నేను చూపించబోయే విధంగా బ్రేక్ఫాస్ట్లోకి ఒక్కసారైనా సరే ఇలా మెత్తటి దోశలను వేసుకొని చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా రోజు తినే బ్రేక్ఫాస్ట్ కంటే ఒకటి ఎక్కువగానే తింటారు. సో అంత టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ దూది లాంటి దోశల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెను తీసుకొని అందులోకి 5 కప్పులు కొంచెం లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోవాలి. రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, ఇడ్లీ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే కొంచెం లావుగా ఉండే బియ్యాన్ని ఒక 5 కప్పులు వేసుకోండి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో 5 కప్పులు బియ్యాన్ని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి. వీటిని శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని వీటిని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి బియ్యం అలాగే మినప్పప్పు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇంకొక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు మరమరాలను వేసుకోండి. వీటినే బొరుగులు అని కూడా అంటారు. మీ దగ్గర ఒకవేళ ఇలా మరమరాలు లేకపోతే దీని ప్లేస్లో 1 కప్పు అటుకులను వేసుకోవచ్చు. లేదు అంటే అటుకులు కూడా లేవు అనుకుంటే 1/2 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 1 కప్పు మరమరాలను వేసుకున్నాను. మరమరాలు లేదా అటుకులు వేసుకునే వాళ్ళు 1 కప్పు వేసుకోండి. అదే సగ్గు బియ్యం వేసుకునే వాళ్ళైతే 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులోకి 1 కప్పు మరమరాలకి 2 కప్పుల నీళ్ళని పోసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 10 నిమిషాల పాటు ఈ మరమరాల్ని నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మనకి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం మినపప్పును కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని కొంచెం పలచగా అలాగే బాగా మెత్తగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనకి గ్రైండ్ చేసిన పిండి మీద ఈ విధంగా ఎయిర్ బబుల్స్ లాగా ఉండాలన్నమాట. ఇలా నురగలాగా ఉంటేనే మీరు పిండిని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నారని అర్థం. అలాగే ఈ పిండి అనేది బాగా మెత్తగా వెన్నలాగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి.
ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని అండ్ పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ని వేసుకున్నారంటే మీకు దోశ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుందన్నమాట. అదేంటంటే ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ మైదాని వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకొని ఈ మైదా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకొని ఈ మైదా వాటర్ని మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసుకొని కలుపుకోవాలి. మీకు ఒకవేళ మైదా వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బట్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది అనమాట. దోశ అనేది చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా వస్తుంది. సో ఇలా మైదా వాటర్ని వేసుకున్న తర్వాత ఈ మైదా వాటర్ అంతా కూడా పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. వాతావరణం బాగా చల్లగా ఉంటే కనీసం ఒక 10 గంటల సేపు అయినా సరే పిండిని పులియబెట్టుకోవాల్సి వస్తుంది. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి అనేది చక్కగా పొంగి ఇలా బయటికి కూడా వచ్చేసింది అనమాట. పిండిని ఫర్మెంట్ చేసుకునే ముందు ఈ పిండి ఉన్న గిన్నెని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకున్నారంటే పిండి అనేది పొంగినా సరే కింద పడిపోకుండా చక్కగా మనకి ప్లేట్లో పడిపోతుంది అనమాట. పిండి అనేది అప్పుడు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మీలో ఎవరికైనా ఈ టిప్ యూజ్ అనిపిస్తే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. సో మనకి ఇలా పొంగిన పిండిని ఎలా పడితే అలా కలపకుండా గరిటతో ఒకసారి నెమ్మదిగా కలుపుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీరు చక్కగా 2 నుంచి 3 రోజుల వరకు ఈ పిండితోటి దోశలు వేసుకోవచ్చు. లేదంటే ఇదే పిండితోటి మీరు కావాలంటే ఇంకొంచెం మైదా పిండిని కలుపుకొని బోండాల్లాగా కూడా వేసుకోవచ్చు. సో ఇలా కావాల్సినంత పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని పిండిని కలుపుకోవాలి. పిండి కలిపిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మనకి ఈ విధంగా పలచగా గరిట జారుగా ఉండాలన్నమాట. మీకు ఒకవేళ అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని కూడా ఈ పిండిని రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక చుక్క నీళ్ళు కూడా వేసుకోలేదన్నమాట. నేను గ్రైండ్ చేసుకునేటప్పుడే పలచగా గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఉప్పు వేసి కలుపుకునేసరికి ఈ పిండి అనేది కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేసింది. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని దీన్ని కొంచెం మందంగా సెట్ దోశలాగా వేసుకోవాలి. దోశ వేసిన వెంటనే దోశ పైన హోల్స్ చూసారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వచ్చాయంటే మనం పిండిని కరెక్ట్గా రెడీ చేసుకున్నాము, అలాగే పిండి అనేది కరెక్ట్గా ఫర్మెంటేషన్ జరిగిందని అర్థం. సో ఇలా హోల్స్ వచ్చిన తర్వాత మీరు కావాలంటే దీని మీద కొద్దిగా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని కాల్చుకోవచ్చు. లేకపోతే ఏమి వేసుకోకపోయినా కానీ ఈ దోశ అనేది చక్కగా వస్తుందన్నమాట. ఈ దోశ పైన పిండి తడంతా ఆరిపోయిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకున్నారంటే మనకి దోశ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. సో ఇలా దోశని 2 వైపులు కూడా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసుకోండి. సో ఇలా దోశల్ని వేసుకున్న తర్వాత మీకు ఏ చట్నీ ఇష్టమైతే ఆ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేశాను. ఇక్కడ నేను మీకు ఒక దోశను చూపిస్తున్నాను చూసారా, దోశ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా, చక్కగా మెత్తగా దూదిలాగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. దోశ అనేది చక్కగా ఇలా హోల్స్గా బాగా వస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఈ చట్నీ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇడ్లీ పిండిని కానీ దోశ పిండిని కానీ గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 గంటల్లో న్యాచురల్ వేలో ఎలా ఫర్మెంట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక నేను చూపించబోయే విధంగా ఈ చిట్కాని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి, మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇడ్లీ పిండిని కానీ దోశల పిండిని కానీ 2 గంటల్లో న్యాచురల్ వేలో ఎలా ఫర్మెంట్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. నేను ఇక్కడ
ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసి 2 గంటల్లో పిండిని ఎలా ఫర్మెంట్ చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కావాలంటే ఇదే ప్రాసెస్లో దోశల పిండికి కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని వీటిని ఒక 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను వేసుకున్నారో అదే కప్పుతోటి 2.5 కప్పుల ఇడ్లీ రవ్వని వేసుకోవాలి. మీరు ఇక్కడ తీసుకునే ఇడ్లీ రవ్వ అనేది బాగా సన్నగా ఉండేది తీసుకోండి. సన్నగా ఉన్న ఇడ్లీ రవ్వను వేసుకున్నారంటే మీకు ఇడ్లీలు చక్కగా మెత్తగా వస్తాయి అన్నమాట. సో నేనైతే ఇక్కడ ఎలాంటి బ్రాండ్ ఇడ్లీ రవ్వను వేసుకోవట్లేదు. నార్మల్గా మనకి లూజ్గా ఇడ్లీ రవ్వ దొరుకుతూ ఉంటుంది కదా షాప్స్లో, అలా లూజ్గా ఇడ్లీ రవ్వను తెచ్చుకొని నేను ఈ విధంగా చేసుకుంటాను అనమాట. సో 2.5 కప్పుల ఇడ్లీ రవ్వను వేసుకొని ఈ ఇడ్లీ రవ్వలో కూడా మునిగేంత వరకు నీళ్ళను పోసుకొని మూత పెట్టేసి ఇడ్లీ రవ్వను కూడా ఒక 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో ఇక్కడ మినపగుళ్ళు 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి చక్కగా నానిపోయాయి. అదేవిధంగా ఇడ్లీ రవ్వను కూడా 5 గంటలు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనకి నీళ్ళన్నీ కూడా పైకి తేలిపోయి ఈ రవ్వ అంతా కూడా నీళ్ళకి అడుగు భాగానికి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. ఈ నీళ్ళని ఈ విధంగా వంచేసేయండి. నీళ్ళన్నీ కూడా వంచేసిన తర్వాత ఇప్పుడు రవ్వని చేత్తో ఈ విధంగా పిసుకుతూ బాగా తెల్లగా వచ్చేంత వరకు కడుక్కోవాలి. కనీసం ఒక 3-4 సార్లు ఈ ఇడ్లీ రవ్వని కడగాలి. అలా కడిగితేనే మీకు ఇడ్లీ అనేది తెల్లగా వస్తాయి అన్నమాట. సో ఇడ్లీ రవ్వని ఈ విధంగా చేసిన తర్వాత నీళ్ళని పోసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా పెట్టేశారంటే మరలా మనకి ఇడ్లీ రవ్వ అడుక్కు వెళ్ళిపోయి నీళ్ళు పైకి తేలుతాయి అనమాట. ఆ నీళ్ళని వంచేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో ఒక 3 నుంచి 4 సార్లు ఇడ్లీ రవ్వని కడగండి. మనకి 5 గంటల సేపు నానబెట్టిన మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని ఈ మినపప్పుని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మినపప్పు పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనం శుభ్రంగా 3 సార్లు కడిగిన ఇడ్లీ రవ్వని ఈ విధంగా చేత్తో గట్టిగా పిండేసి నీళ్ళేమీ రాకుండా రవ్వని మాత్రమే ఈ మినప్పిండిలోకి వేసుకోవాలి. ఇలా గట్టిగా పిండితేనే మీకు ఇడ్లీ రవ్వ అనేది కరెక్ట్గా నీళ్ళని పీల్చుకోకుండా రవ్వ వరకు చక్కగా వస్తుంది అనమాట. మీకు ఒకవేళ ఇలా చేసుకునే ప్రాసెస్ అనేది ఏమైనా కష్టం అనిపిస్తే ఈ రవ్వ అంతటిని కూడా ఒక క్లాత్లోకి వేసుకొని గట్టిగా పిండేసి కూడా మీరు ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో రవ్వ అంతా కూడా ఇలా గట్టిగా పిండేసిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వ అంతా కూడా మినప్పిండిలో కలిసేటట్లుగా కలుపుకోవాలి. మీరు ఎంత చక్కగా కలుపుకుంటారో మీకు పిండి అనేది అంత తొందరగా పులుస్తుంది అనమాట. సో ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సీక్రెట్ ఏంటంటే ఒక 3 పచ్చిమిర్చిని తీసుకొని ఆ పచ్చిమిర్చిని పిండి పైన ఈ విధంగా పెట్టుకోండి. ఇలా పచ్చిమిర్చిని పెట్టుకొని పిండిని ఫర్మెంట్ చేసుకున్నారంటే మీకు 2 గంటల్లో ఇడ్లీ పిండి అనేది చక్కగా పొంగుతుంది అనమాట. ఇదే చిట్కాని దోశల పిండికి కూడా యూస్ చేయొచ్చు. సో ఇలా పచ్చిమిర్చిని పెట్టి దీని మీద మూత పెట్టేసి పిండిని ఒక 2 గంటల సేపు పక్కన పెట్టుకోండి. ఒక 2 గంటల సేపు పిండి పులిసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, పిండి చక్కగా పొంగింది కదా. ఇప్పుడు దీనిపైన ఉన్న పచ్చిమిర్చిని తీసేసేయండి. పిండిని మీకు చూపిస్తున్నాను చూడండి, మనకి చక్కగా ఒక 8 గంటల సేపు ఇడ్లీ పిండి పులిస్తే ఎలా ఎయిర్ బబుల్స్ వస్తాయో అదేవిధంగా 2 గంటల్లో పిండి అంత చక్కగా పులిసిందో. సో ఇలా పులిసిన పిండిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఈ ఉప్పు అంతా పిండిలో కలిసేటట్లుగా కలుపుకోవాలి. సో కలుపుకొని దానికి ఇడ్లీ పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీని పెట్టుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లోకి నూనె రాసుకొని ఇడ్లీ ప్లేట్లలో గ్రీస్ చేసుకొని ఈ విధంగా నార్మల్గా మీరు ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటారో అదే విధంగా పెట్టుకోండి. సో ఈ విధంగా కావాల్సిన ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టుకున్న తర్వాత మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చక్కగా 2 రోజుల పాటు వాడుకోవచ్చు అనమాట. సో ఇలా ఇడ్లీ స్టాండ్ని సెట్ చేసుకున్న తర్వాత ఇక నేను స్టవ్ మీద ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. ఈ ఇడ్లీ పాత్రలో ఈ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇడ్లీలని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. సో 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఇడ్లీని ఈ విధంగా నొక్కి చూసారంటే మీ చేతికి పిండి ఏమీ అతుక్కోవట్లేదంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇడ్లీ చూసారా చక్కగా బూరెల్లాగా ఎలా పొంగాయో. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత ఇడ్లీ ప్లేట్లలో నుంచి ఇడ్లీని తీసేసుకోవడమే. ఇక్కడ నేను మీకు ఒక ఇడ్లీని తీసి చూపిస్తున్నాను చూసారా, ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా హోల్స్ లాగా వచ్చిందో.
ఇలా వస్తే మనకి ఇడ్లీ చక్కగా మెత్తగా వస్తుంది అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీని ఏదైనా పల్చటి చట్నీతో సర్వ్ చేసుకొని చూడండి. ఒకటి తినేవాళ్ళు ఖచ్చితంగా 4 ఇడ్లీలు లాగించేస్తారు, అంత మెత్తగా అంత సాఫ్ట్గా ఉంటాయి. సో చూసారు కదా, ఇక్కడ నేను చూపించిన చిట్కాతో ఇడ్లీ పిండిని కానీ దోశ పిండిని కానీ 2 గంటల్లో ఫర్మెంట్ చేసుకోవచ్చు. చాలా తొందరగా మనకి ఇడ్లీ పిండి అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ చిట్కాని ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.